3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్రను పూర్తి చేయగలిగా. ఆ పాదయాత్రలో రైతన్న కష్టాన్ని చూశాను, రైతన్న పడుతున్న బాధను విన్నాను. రైతన్న పరిస్థితి చూస్తే తాను కరిగిపోతూ మనకు వెలుగునిచ్చే కొవ్వొత్తిలా అయిపోయింది రైతన్న పరిస్థితి ఈ రోజుల్లో. రైతుకు మిగిలేది కష్టం, రైతుకు మిగిలేది నష్టం అన్నట్టుగా తయారయ్యింది ఈ 5 సంవత్సరాల పరిపాలనలో. నా సుదీర్ఘ పాదయాత్రలో 3 ప్రాంతాల్లో ఉన్న రైతన్నల కష్టాలు దగ్గరగా చూశా. రైతన్న పడుతున్న బాధలు విన్నా. అన్నం పెట్టే రైతు ఆకలితో మారుతుంటే ప్రభుత్వం కాకపోతే ఆదుకునేవారు ఇంకెవరుంటారు అని చెప్పి ఆలోచనలు సాగాయి నా మనసులో. అలాంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతన్నకు చేయని అన్యాయం లేదు. రైతన్నకు మిగిల్చింది దుఃఖమే ఈ 5 సంవత్సరాలలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు రైతన్నల నోట్లో నుంచి వస్తున్న ఆవేదన చూసినప్పుడు బాధ అనిపించింది. వ్యవసాయ రుణమాఫీ మోసం కాబట్టి 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలుంటే ఇప్పుడు ఆ వ్యవసాయ రుణాలు వడ్డీలతో తడిసి మోపుడై ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలకు చేరుకున్న పరిస్థితుల్లో ఇవాళ రైతన్నున్నాడు. వడ్డీలకు కూడా చాలని ఆ రుణమాఫీ అనే పథకం చివరి 2 విడతలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇస్తా ఉన్నారో తెలుసా? ఎన్నికల షెడ్యూల్ వచ్చాక అది కూడా చెక్కులు, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తా ఉన్న దూరమైన పరిస్థితిలో ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి మోసం సాగుతా ఉందని రైతులు పడుతున్న బాధన, ఆవేదన విన్నాను. రైతులకు ఇవాళ 0 వడ్డీలు లేవు, బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు. రైతుల భూములను బలవంతంగా లాక్కుంటా ఉన్న పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నాం. రైతన్నలు చెప్తా ఉన్న బాధలు వింటా ఉంటే గుండె చలించిపోయింది. వెబ్ ల్యాండ్ పేరిట రైతుల భూములను కొట్టేసేందుకు ప్రతి గ్రామంలోనూ తన మాఫియాను తయారు చేశాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇది సరిపోదు అని భూములు లాక్కునేందుకు భూసేకరణ చట్టానికి కూడా సవరణలు చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంట చూసినా కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర కూడా రాని అధ్వానమైన పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం సాగిస్తా ఉన్నారు రైతన్నలు. ఇదే పెద్ద మనిషి తన సొంత కంపెనీ హెరిటేజ్ లాభాల కోసం రైతన్నలకు ఆదుకోవాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి దళారీలకు తానే కెప్టెన్ అయి హెరిటేజ్ తన సొంత కంపెనీ లాభాల కోసమని దళారీలకు తానే కెప్టెన్ అయి తానే దగ్గరుండి రైతుల పంటల చేతికొచ్చే తమ సమయానికి తానే రేట్లను పతనం చేస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి.